వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సహజంగా తెలంగాణ గడిచినటువంటి 10 ఏళ్ల కాలం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఎరాలో తెలంగాణ కొంత రిచెస్ట్ స్టేట్‌గా ఉండింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు నుంచి కూడా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది తెలంగాణ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో ఎన్నికల ముందు అవి హామీలు నిలుపుకోలేదు అని విమర్శలు ప్రజల నుంచి క్వశ్చనింగ్ వస్తున్నటువంటి సందర్భంగా ఆయన పదే పదే చెప్పేది స్టేట్ మొత్తం దివాలా తీసింది, ఆఖరికి అప్పులు కూడా ఇస్తలేరు, లాస్ట్కి నా చెప్పులు కూడా ఎత్తుకపోతుర్రు అని అన్నట్టుగా చూస్తున్నారు అని ఆయన స్వయంగా అనేక సందర్భాల్లో మాట్లాడారు. గతంలో ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి జీతాలు ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో సమ్మె చేసినటువంటి క్రమంలో అప్పుడు ఆ సమ్మె నోటీస్ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నన్ను కోసినా కూడా ఏం లేదయ్యా నా కాడ అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడినటువంటి మాటలు, బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. అయితే నేను ఇప్పుడు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఊటంకిస్తున్నాను, సందర్భం ఏంటి అంటే తాజాగా తెలంగాణ గవర్నమెంట్ ఆర్ఎండ్బి శాఖ ఒక జీవో ఇచ్చింది. ఏంటి ఆ జీవో అంటే ఈ జీవో ఆర్టీ నెంబర్ 60. ఇది మొన్న 27 తారీఖు 27 జనవరి అంటే ఒక రోజు క్రితం 2 రోజుల క్రితం ఇచ్చారు. అయితే ఆ జీవోలో ఏముందంటే మొన్నటికి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మైనారిటీ శాఖ మంత్రి ఎవరు, మాజీ క్రికెటర్, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి మొహమ్మద్ అజారుద్దీన్, ఆయన కోసం ఇప్పుడు ఏకంగా 76 లక్షలు స్పెండ్ చేస్తా ఆయన యొక్క అధికారిక నివాసానికి రిపేరీ ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 76 లక్షలు, అక్షరాల 76 లక్షలు, అక్షరాల 76 లక్షలు. ఒకవైపేమో తెలంగాణ రాష్ట్రంలో అసలు బడ్జెటే లేదు, దేనికి బడ్జెట్ లేదు, ఏది చేయాలంటే కూడా అసలు పైసలే లేవు, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, 10 ఏళ్ళు గత కేసీఆర్ గారి పాలనలో అప్పుల ఊబిలో నెట్టేశారు రాష్ట్రాన్ని అని చెప్పినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి 29వ క్వార్టర్, ఆ యొక్క రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి మినిస్టర్ క్వార్టర్స్ లో ఆ మ్యాన్షన్ క్వార్టర్ నెంబర్ 229 లో 76 లక్షలు ఇప్పుడు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏ రిపేరీల కోసం అంటే ఇది కేవలం మినిస్టర్ క్వార్టర్స్ లో అక్కడ సముదాయాలు అంటే మంత్రుల యొక్క నివాస సముదాయాలు ఉంటాయి. ఆ సముదాయాల్లో ఇప్పుడు అజరుద్దీన్కి ఇల్లు కేటాయించిన తర్వాత ఆ ఇంట్లో ఖచ్చితంగా అజరుద్దీన్ రెగ్యులర్గా ఫ్యామిలీ షిఫ్ట్ చేసి ఉంటారా ఉండరా అది ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన క్యాంపు కార్యాలయంగా అప్పుడప్పుడు వచ్చిపోవడానికి వాడుకుంటుంటారు, అంతకుమించి పెద్దగా ఏం లేదు. కొంతమంది కొంతమంది పూర్తి స్థాయిలో కూడా మారిపోతారు, అధికారికంగా కూడా అక్కడే నివాసంలో ఉంటారు వాళ్ళకు చాలా మంది, కొందరు మారరు, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే ఇక్కడ 76 లక్షలు స్పెండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిందన్న దగ్గరే పెద్ద చర్చ జరుగుతుంది. అంటే 76 లక్షలు రూఫు సీలింగ్ సంబంధించి రిపేర్లు, బాత్రూమ్ రిపేర్లు, అట్లాగే కొన్ని శానిటైజేషన్ వర్క్స్, లేకుంటే ఆ బిల్డింగ్ లో సంబంధించినటువంటి మరమ్మతులు, కొన్ని రూఫ్లు పెచ్చులు ఊడిపోయినటువంటి రూఫ్లు. ఎందుకు ఇంత స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈ క్వార్టర్కి అంటే 15 ఏళ్ల పాటు ఆ యొక్క క్వార్టర్ని ఎవరు వాడలా. అంటే ఏదో శిథిలావస్థలో ఉన్నటువంటి ఏదో బూత్ బంగ్లా లాగా ఉండింది, దాన్ని ఇప్పుడు మార్చి మహమ్మద్ అజరుద్దీన్కి ఇస్తున్నారు. సరే ఆయనకి ఇవ్వాలి, ఇవ్వడంలో ఎవరు అబ్జెక్షన్ చేయట్లా, కానీ అంత పాత పడిపోయినటువంటి బిల్డింగ్కి ఇంత డబ్బులు ప్రజాధనాన్ని స్పెండ్ చేసి ఇప్పుడు కేటాయించాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ప్రధాన చర్చ, పొలిటికల్ డిబేట్ ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం జాతీయ స్థాయిలో అగ్గిరాజుకుంది. అంటే మాజీ క్రికెటర్ కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయి ఫోకస్ ఉంటుంది ఆయన మీద. మరి తెలంగాణలో అసలే డబ్బులు లేవు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 76 లక్షలు, అదే ఒక సాధారణ మధ్యతరగతి వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఒక ఇటుకన్నా పెట్టారా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు ఎన్ని ఇంద్రమ్మ ఇల్లులు కట్టారు? దీనికి సమాధానం ఉందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర? వీటికి ఉండవు. ఒక ఇటుకేసారా? లేదు. దేనికి ఖర్చు పెడుతున్నారు? 6 గ్యారంటీల విషయంలో ప్రజా సంక్షేమానికి కానీ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ఎక్కడ పైసలు ఉండవు. ఎందుకంటే అడిగితే కూడా కోసినా కూడా మా దగ్గర ఏం లేవు అని బహిర్గతంగా చెప్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆ దిగజారుడు భాష మనం మాట్లాడలేం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం నిజంగా పూర్ స్టేట్ అని కొంత కలరింగ్ ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రిపేర్లకు మాత్రం రిచెస్ట్ రిపేర్స్ చేసుకుంటూ ఉన్నారు.
ఆ యొక్క మంత్రుల యొక్క మ్యాన్షన్కి. అదే గతంలో సీఎం కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు అక్కడ ప్రజాభవన్ అని చెప్పుకొని అక్కడ భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అక్కడ నివాసంలో ఉంటున్నారో, ఆయన నివాస సముదాయంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసిందో తెలంగాణ ప్రజలకు యావత్ మందికి తెలుసు. ఏంటి, బాత్రూముల్లో అట్లాంటి టైల్స్ వాడారు, బాత్రూములు సీసీ కెమెరాలు, బాత్రూముల్లో ఆ డోర్లు ఈ డోర్లు, ఇట్లా ఎన్ని చెప్పారంటే ప్రజలకి మభ్యపెట్టారు. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. అటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేసి ప్రతిపక్ష హోదాలో చెప్పొచ్చు ఆనాడు. అందుకే ఇవాళ 76 లక్షలు స్పెండ్ చేస్తున్నారంటే మరి ఈయనకి బంగారు తాపడం ఉన్నటువంటి బాత్రూమ్ ఏమన్నా కట్టిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు మొహమ్మద్ అజరుద్దీన్కి? అడగాల్సినటువంటి సందర్భమే కదా. ఇదేమి అబద్ధమేం కాదు. ఎందుకంటే ఆనాడు ఏమీ లేని దగ్గర ఏదో ఉందని అభూత కల్పన చేసి ప్రజాభవన్లో ఇన్ని చేశారు, అన్ని రూమ్లు, విదేశాల నుంచి టైల్స్, మొత్తం సీసీ కెమెరాలు, బంగారు డోర్లు, ఇట్లా ప్రచారం చేశారు. మొన్నటికి మొన్న 2-3 సందర్భాల్లో ప్రెస్ మీట్లో కొంతమంది జర్నలిస్టులు అడిగారు, ఏంటి మరి డిప్యూటీ సీఎం ప్రజాభవన్కి మీరు వెళ్ళారు కదా, ఏమన్నా కనిపించినాయా అని. హరీష్ రావు గారు కూడా దీని మీద మాట్లాడారు. ఆ రోజు మీరే ఉంటున్నారు కదా బట్టి విక్రమార్క గారు, మీకు ఏం కనిపించినాయి అని చాలా మంది జర్నలిస్టులు అడిగారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు, దానికి తెల్లముఖం వేస్తున్నారు. అంటే అబద్ధాలు చెప్పి లేదంటే గోబుల్స్ ప్రచారం చేసి ఎంతో కాలం నిలబడదు. అది ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు పటాపంచలు అయిపోవాల్సిందే. ఇప్పుడు చూడండి, 76 లక్షలు స్పెండ్ చేసి ఈయన బాత్రూమ్కు లేకుంటే ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి మరమ్మతుల కోసం ఖర్చు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటే మరి అవసరం ఏంటి? అవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు. ఒకవైపు ఈయన దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ నిధులు లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా అత్యంత స్టాండర్డ్స్ అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ యొక్క పురుగుల అన్నం తింటా అసలు మొత్తం ఎట్లా అంటే, మొన్న ఒక అమ్మాయి బయట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. శానిటరీ ప్యాడ్స్ వేస్తున్నటువంటి డస్ట్బిన్లలోనే రైస్ కడుగుతున్నారు, మాకు చెప్తే కూడా పట్టించుకుంటలేరు అని. మరి ఈయనేమో విద్యాశాఖ నాకు చాలా గొప్పది, నా దగ్గరే ఉంచుకుంటా అన్నారు. ఉంచుకున్న తర్వాత అసలు పర్యవేక్షణ లేదా విద్యాశాఖ మీద, మొత్తం గాలికి వదిలేశారు విద్యాశాఖని. మనం ఒకరోజు విద్యాశాఖ మీద స్పెసిఫిక్గా ఒక వీడియో చేద్దాం. పూర్తి స్థాయిలో అసలు విద్యాశాఖ గతంలో ఎట్లుండే, గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం విమర్శలు చేశారు, పోనీ ఆయనకు చేతికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, ఇదంతా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం. అయితే ఇప్పుడు ప్రధానంగా పూర్ స్టేట్ అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రిచెస్ట్ రిపేర్స్ దేనికి, ఎందుకు, అవసరం ఏంటి? మీరు కూడా ఈ చర్చలో పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా కింద మీ కామెంట్స్ చేయండి. అవసరమా, ఎక్కడ దుబారా చేస్తున్నారు? ఎందుకంటే హెలికాప్టర్లకు సంబంధించి ఒక రచ్చ, ఇటువంటి అంశాలకు సంబంధించి అంటే స్టేట్ పూరే, కానీ మనుషులు మాత్రం పూర్ కాదు. మనుషులు చాలా రిచెస్ట్. వేసుకునే బట్టల నుంచి, వేసుకునే షూల నుంచి, కట్టుకునే వాచ్ల నుంచి ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుబారాగా ఖర్చు పెడుతున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలని ఖచ్చితంగా మనకి ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వ్యవహారాలు చూస్తుంటే చెప్పక తప్పదు. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.